నేటివ్ కంట్రోలర్స్ అంటే AWS కంట్రోలర్ అండ్ Azure కి అండ్ GCP ఇట్లా డిఫరెంట్ కంట్రోలర్స్ ఉన్నాయి. సో ఏం చేస్తుంది ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ఇట్ లిజన్స్ టు ద ఇంగ్రెస్ రిసోర్స్ కాంపోనెంట్స్ ని వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే రైట్, అంటే డైరెక్ట్ గా అది వర్క్ చేయదు. ఇట్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ఇంగ్రెస్ రిసోర్స్. ఇంగ్రెస్ కంట్రోలర్ రిసోర్స్. అసలు ఇంగ్రెస్ రిసోర్స్ ఏంటి, ఈ కంట్రోలర్ వెళ్ళి ఇంగ్రెస్ రిసోర్స్ నే కదా చూస్తుంది. సో అసలు ఇంగ్రెస్ రిసోర్స్ అంటే ఏంటి చూద్దాం. రైట్, సో ఇంగ్రెస్ రిసోర్స్ ఈజ్ ఏ Kubernetes ఆబ్జెక్ట్ వేర్ యూ డిఫైన్ రౌటింగ్ రూల్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రాఫిక్. ఎక్స్టర్నల్ ట్రాఫిక్ ఎట్లా మనం వాటిని రూల్స్ రాయాలి, ఎలా రూల్స్ అంటే ఏంటి, ఇక్కడ మనం జనరల్ గా రూల్స్ అని అంటాం కదా, ఏదైనా పోర్ట్ నెంబర్స్ ఏమంటున్నాం రూల్స్ అనే, సెక్యూరిటీ గ్రూప్ లో ఏమొస్తున్నాం రూల్స్ ఏనా, నథింగ్ బట్ రూల్స్ అంటే ఇక్కడ కూడా పోర్ట్ నెంబర్స్ అండ్ ఆ పోర్ట్ నెంబర్ ఏ సర్వీసెస్ కి యాక్టివేట్ చేయాలి, రైట్, డైవర్ట్ చేయాలి అనేది రాస్తాం అన్నమాట. నథింగ్ బట్ ఇక్కడ రూల్స్, డిఫైనింగ్ ద రూల్స్. సో దీస్ రూల్స్ కెన్ ఇంక్లూడ్ ఏంటి, రూల్స్ ఏం చేయొచ్చు, పాత్ బేస్ రౌటింగ్ చేయొచ్చు, పోస్ట్ బేస్ రౌటింగ్ అండ్ TLS టెర్మినేషన్ సర్టిఫికేషన్స్ కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్, సో ఇంగ్రెస్ కంట్రోలర్ రీడ్ దీస్ రూల్స్. ఏ రూల్స్, పాత్ బేస్ నుంచి రౌటింగ్ చేయాలా ఆర్ పోస్ట్ బేస్ నుంచి రౌటింగ్ చేయాలా అని, లేదంటే ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే ఆ త్రూ సర్టిఫికేట్స్ రౌటింగ్ చేయాలా. ఓకే చేస్తుంది. క్విక్ సమ్మరీ అంటే ఇంగ్రెస్ ఈజ్ ఈక్వల్ టు రౌటింగ్ రూల్స్ ప్లస్ ఎక్స్టర్నల్ యాక్సెస్ టు ద సర్వీస్. నథింగ్ బట్ ఇక్కడ రౌటింగ్ రూల్స్ అంటే ఏంటి, ఇంగ్రెస్ రిసోర్స్. సో ఇక్కడ ఇంగ్రెస్ రిసోర్స్ అంటే YAML ఫైల్, మనం ఒక YAML ఫైల్ రాయాలి, ఆ YAML ఫైల్లో రూల్స్ ఉంటాయి, రైట్. నెక్స్ట్ ఒక ఎక్స్టర్నల్ కంట్రోలర్ ని మనం లాంచ్ చేయాలి కాంపోనెంట్. ఓకే, సో ఇట్లా చూడండి. అంటే నేను www.example.com అని పెట్టాను, /some service అని ఇచ్చాను. సో ఆ సర్వీస్ 1 కి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తుంది ఇంగ్రెస్. ఓకే రైట్, అండ్ ఇక్కడ సర్వీస్ example.com అనే ఉంది, కానీ ఇక్కడ ఏంటి /service2 అన్నాను. సో ట్రాఫిక్ వేరే సర్వీస్ కి డైవర్ట్ చేస్తుంది, ఇంగ్రెస్. సో ఇట్లా మీరు టీచర్స్ ఇంగ్రెస్ వర్సెస్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది. సో ఇంగ్రెస్ ఏమో లేయర్ 7, అదే లోడ్ బ్యాలెన్సర్ రైట్, సో లేయర్ 4 TCP ప్రోటోకాల్స్ తీసుకుంటుంది. సో రౌటింగ్ పాత్ బేస్ చేయొచ్చు, ఇదేమో డైరెక్ట్ సర్వీస్ కి రౌటింగ్ చేస్తుంది. ఓకే, ఇందులో లాజిక్ ఏమీ ఉండదు. సో ఇందులో TLS టెర్మినేషన్ సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తుంది పర్ సర్వీస్. ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క TSL కావాలి, సర్టిఫికేట్ కావాలి, రైట్. అండ్ కాస్ట్ ఒక్క కంట్రోలర్ చాలు, మెనీ సర్వీసెస్ కి యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడైతే ఏంటి, 1 లోడ్ బ్యాలెన్సర్ పర్ ఈచ్ సర్వీస్, ఒక్కొక్క సర్వీస్ కి ఒక్కొక్క లోడ్ బ్యాలెన్సర్ అవసరం అవుతుంది. సో యూజ్ కేసెస్ ఇక్కడ సెంట్రలైజ్డ్ ఫ్లెక్సిబుల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావాలంటే రూల్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఒకటే లోడ్ బ్యాలెన్స్ కాబట్టి ఆ ఒక్క సర్వీస్ కి ట్రాఫిక్ డైవర్ట్. సో రైట్, నౌ we have to install micro KTS. ఈ సెటప్ లోడ్ బ్యాలెన్సర్ జనరల్ లోడ్ బ్యాలెన్సర్ క్రాష్ అవుతుంది, ఎందుకంటే క్లౌడ్ మేనేజ్ చేస్తుంది. సో ఎప్పుడు క్రాష్ అవుతుంది అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రాఫిక్, లోడ్ బ్యాలెన్సర్ క్రాష్ అవుతుంది, అప్లికేషన్ నోడ్స్ క్రాష్ అవుతుంది. ఎందుకు, హ్యూజ్ ట్రాఫిక్ వస్తుంది, లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటుంది, మేనేజ్ చేయగలదు, హై అవైలబిలిటీ ఉంటుంది లోడ్ బ్యాలెన్సర్. అది మనం చూడం, హై అవైలబిలిటీ అంటే మల్టిపుల్ మిషన్స్ ఆర్ అంత కెపాసిటీ దానికి ఉంటుంది. జనరల్ గా లోడ్ బ్యాలెన్సర్స్ క్లౌడ్ నేటివ్ గా ఉంటాయి. ఓకే, క్లౌడ్ నేటివ్ తీసుకుంటా ఉన్నారు. సో అదంతా AWS ఆర్ GCP ఆల్రెడీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అప్లికేషన్స్ కి మేనేజ్మెంట్ జరుగుతుంది, అంటే నోడ్స్ అంత హ్యూజ్ ట్రాఫిక్ తీసుకోగలగా లేదా దాని కెపాసిటీని బట్టి ఉంటుంది. ఒకవేళ తీసుకోలేకపోతుంటే నథింగ్ బట్ ఇట్ స్కేల్స్ అప్ సమ్ మోర్ నోడ్స్, అంటే నథింగ్ బట్ ఇంకొక కొన్ని పార్ట్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో నౌ
మైక్రోకేట్స్ మనం ఆల్రెడీ డబ్ల్యూఎస్ఎల్ ఉంది కదా, డబ్ల్యూఎస్ఎల్ అందరూ యాన్సిబుల్ చెప్పేది లాంచ్ చేశారుగా. ఆర్ మీ ఇష్టం, డబ్ల్యూఎస్ఎల్ తీసుకోవచ్చు, ఆర్ అమెజాన్ లోకి వెళ్ళి అమెజాన్ నుంచి ఉబంటు తీసుకోవచ్చు. మైక్రోకేట్ వర్క్స్ విత్ ఉబంటు, అది ఉబంటు వాళ్ళు డెవలప్ చేసింది. ఓకే, సో ఉబంటు తీసుకోవాలి. సో ఆల్రెడీ డబ్ల్యూఎస్ఎల్ ఉంది కాబట్టి డబ్ల్యూఎస్ఎల్ తోనే వెళ్ళిపోదాం. ఓకే, మనకి చార్జెస్ కూడా పడవు. సో ఓపెన్ పవర్ షెల్, సో జస్ట్ డబ్ల్యూఎస్ఎల్ అని టైప్ చేసినా మీకు వచ్చేస్తుంది, ఎందుకంటే మల్టిపుల్ టెర్మినల్స్ కావాలి కాబట్టి డబ్ల్యూఎస్ఎల్ అని టైప్ చేశాను. సో ఇట్ టేక్స్ 1 or 2 seconds టు రన్ ద డబ్ల్యూఎస్ఎల్. బ్యాక్గ్రౌండ్ ఉబంటు రన్ చేయడానికి మనకి ఒక 10 seconds అట్లా టైం తీసుకుంది. సో వీఆర్ ఇన్ ఉబంటు. సో మీకు మైక్రోకేటస్ కావాలంటే సో సి 9 Kubernetes ఇంగ్రెస్ స్టైల్లో ఇంగ్రెస్ అని ఉంది, రైట్. సో ఈ మైక్రోకేటస్ మైక్రోకేటస్ సెటప్ ఇందులో. ఓకే, సో మీరు ఫస్ట్ అప్డేట్ చేయండి, అప్డేట్ యువర్ apt repository. సో ఇక్కడ స్నాప్, ఓకే, ఇది తీసుకోండి. సో జస్ట్ సో అప్డేట్ అండ్ స్నాప్ ఇన్స్టాల్ మైక్రోకేట్స్ -- క్లాసిక్ ఛానల్. ఇదంతా కూడా మనకి మైక్రోకేటస్ డాక్యుమెంట్ లో ఉంటుంది. సో ఫాలో దిస్ డాక్యుమెంట్. సో ఇది ఇక్కడ నుంచి తీసుకున్నాం అన్ని. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ సేమ్ అదే డాక్యుమెంట్ లో నుంచి తీసుకున్నాము. సో జస్ట్ డూ ద స్టెప్స్. ఓకే, కాపీ మైక్రోకేటస్ ఇన్స్టాల్ చేయండి 1 2 3 4. అంటే ఒకవేళ మీకు డబ్ల్యూఎస్ఎల్ లేకపోయినా యూ కెన్ టేక్ ఉబంటు అండ్ యూ కెన్ వర్క్ ఆన్ దట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ యూజర్ మోడిఫికేషన్ చేస్తున్నాం. ఈ మైక్రోకేటస్ గ్రూప్ లోకి కరెంట్ యూజర్ ని యాడ్ చేస్తున్నాం. ఈ కమాండ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, డాకర్ లో చేసాం. సో అంటే మైక్రోకేటస్ కి ప్రివిలేజెస్ మెయిన్ ఈ కరెంట్ యూజర్ కి మైక్రోకేటస్ యూజ్ చేయడానికి వచ్చే ప్రివిలేజెస్ ఇస్తున్నాం. ఓకే, సో ఇక్కడ డాట్ క్యూబ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ మైక్రోకేటస్ మనం క్యూబ్ సిటిఎల్ తో వర్క్ చేయాలి కదా. అంటే మైక్రోకేటస్ ఇస్ నథింగ్ బట్ క్యూబర్నెటిస్ క్లస్టర్ అన్నమాట. మినీ క్యూబ్ ఎలా అయితే క్యూబర్నెటిస్ క్లస్టర్, మైక్రోకేటస్ కూడా క్యూబర్నెటిస్ క్లస్టర్. ఇక్కడంటే ఒక సింగిల్ క్లస్టర్ ఉందండి. బట్ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీకు మల్టిపుల్ క్లస్టర్స్ ఉంటాయి. అంటే మల్టిపుల్ క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఉంటాయి. సో ఉన్నప్పుడు ఏ క్లస్టర్ తో మాట్లాడాలి క్యూబ్ సిటిఎల్ ఎలా తెలుస్తుంది అంటే క్యూబ్ సిటిఎల్ కి కాన్ఫిగర్ చేయాలి. ఏం చేయాలి? కాన్ఫిగర్ చేయాలి. సో ఏ క్లస్టర్ తో మాట్లాడాలి. సో దానికోసం డాట్ క్యూబ్ అని తీసుకున్నాం ఈ ఫోల్డర్, రైట్. సో దీనికి ఒక పర్మిషన్స్ ఇచ్చేస్తాం. ఓకే, మనకి ఇక్కడ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో డాట్ క్యూబ్ ఈ ఫైల్ ఉంది, రైట్. సో ఆల్రెడీ మనం యాడ్ చేసేసాం మైక్రోకేటస్ లోకి. సో దాన్ని మనం అప్డేట్ చేస్తున్నాం ఆ గ్రూప్ ని.
రీలోడ్ చేస్తుంది. ఎయిదర్ ఇలా అయినా చేయొచ్చు ఆర్ స్విచ్ చేసి ఆ యూజర్ అయినా చేయొచ్చు అని చెప్తుంది. జస్ట్ ఓకే. నెక్స్ట్ ఈ మైక్రోకేటస్ కాన్ఫిగరేషన్ అంటే ఈ పర్టికులర్ మైక్రోకేటస్ తో మనం మాట్లాడాలండి kubectl ఈ కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. సో కాపీ సో మనకు ఒక ఫైల్ క్రియేట్ అయింది అంటే క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ వచ్చింది. ఓకే, ఈ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ ఏమున్నాయో చూద్దాం. క్యాట్ క్యూబ్ కాన్ఫిగ్. సో నథింగ్ బట్ మీకు ఒక ఫైల్ ఉంది. సో మైక్రోకేట్ క్లస్టర్ తో మాట్లాడాలి. సో ఎవరు అడ్మిన్ యూజర్ మైక్రోకేటస్. కరెంట్ కాంటెక్స్ట్ అంటే మైక్రోకేటస్ ఈజ్ ఏ క్లస్టర్, క్యూబర్నెటిస్ క్లస్టర్. ఈ మైక్రోకేటస్ అనే క్యూబర్నెటిస్ క్లస్టర్ తో మనం మాట్లాడాలి, కమ్యూనికేట్ చేయాలి. ఎలా కమ్యూనికేట్ చేస్తాం? యూజింగ్ kubectl. అంటే ఈ kubectl వెళ్ళి మైక్రోకేటస్ క్లస్టర్ తో మాట్లాడాలంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉండాలి. కాన్ఫిగరేషన్ ఫైల్ ఇదంతా సర్టిఫికేట్ అన్నమాట, క్లయింట్ సర్టిఫికేట్. ఓకే రైట్. సార్ మరి మినీ క్యూబ్ కి ఆర్ ఈ కేస్ టైంలో మనం చేయలేదు కదా, ఎందుకంటే డిఫాల్ట్ గా ఉండే ఒక క్లస్టర్, సో ఆ క్యూబ్ కాన్ఫిగ్ దానికి ఆటోమేటిక్ డిఫాల్ట్ గా జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మైక్రోకేటస్ కి ఎక్స్ప్లిసిట్ గా మనం మెన్షన్ చేయాలి. ఓకే, సో మల్టిపుల్ క్లస్టర్స్ ఉన్నప్పుడు క్యూబ్ కాన్ఫిగ్ మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఫాలో అవుతున్నారా? ఏం లేదు, kubectl మీ క్యూబర్నెటిస్ క్లస్టర్ తో మాట్లాడాలంటే క్యూబ్ కాన్ఫిగ్ జరగాలి. అంటే ఆ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్లో మనం ఈ క్లస్టర్ నేమ్ మెన్షన్ చేయాలి. దాన్ని మనం కరెంట్ కాంటెక్స్ట్ అంటాం. కరెంట్ కాంటెక్స్ట్. some flag miss అయ్యామా? కంటెంట్ అని రాసాము, సారీ. సో కరెంట్ కాంటెక్స్ట్ ఎవరితో మాట్లాడుతుంది? kubectl మైక్రోకేట్స్ తో మాట్లాడుతుంది. ఓకే రైట్. సో నా మనం స్టేటస్ చెక్ చేద్దాం. మైక్రోకేటస్ స్టేటస్. ఓకే, నాకు ఆల్రెడీ kubectl ఇన్స్టాల్ అయ్యింది, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, లేదంటే ఈ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి kubectl ని మనం చేయాలి. ఏమంటుంది? మైక్రోకేటస్ ఈజ్ నాట్ రన్ అవ్వట్లేదు. సో మనం ఏం చేయాలి? రన్ చేయాలి. సో రన్ చేసే ముందు kubectl ఇన్స్టాల్ చేయాలి. మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నాకు ఆల్రెడీ kubectl ఉంది. అండ్ తర్వాత యూజ్ దిస్ అంటే మైక్రోకేట్స్ మాట్లాడాలంటే ప్రతిసారి ఏం చేయాలి? మైక్రోకేటస్ kubectl అని రాయాలి. ఓకే, సో నేనేం చేశానంటే దీనికి ఎలియాస్ నేమ్ ఇచ్చాను. ఏంటి? కంప్లీట్ గా ఒక పెద్ద నేమ్ ని కాకుండా షార్ట్ గా చేసేస్తున్నాను. రైట్, నా పేరు ఇప్పుడు కండెల మెల్కి విజ్ఞానం. సో ప్రతిసారి కండెల మెల్కి విజ్ఞానం లాంగ్ ప్రొనౌన్స్ అవుతుంది కదా, సో షార్ట్ గా విజ్ఞానం. రైట్, సో మీ పెట్ నేమ్స్ అట్లాగా ఎలియాస్ నేమ్స్ ఉంటాయి కదా, అట్లాగా లాంగ్ నేమ్ కాస్త షార్ట్ చేస్తాం. సో మన లైనెక్స్ లో కమాండ్ ఎలియాస్ kubectl ఈక్వల్ టు మైక్రోకేటస్ అంటే మైక్రోకేటస్ kubectl అని నేమ్ ఇవ్వకుండా జస్ట్ kubectl అని ఇస్తే ఈ నేమ్ ఇచ్చినట్టే. అర్థమవుతుందా? రైట్. సో ఇది ఓన్లీ మైక్రోకేటస్ కి ఇట్లా, మిగతా వాటికి మినీ క్యూబ్ కి వాటికి మనం ఏం చేయలేదు. అలా మైక్రోకేటస్ కి లేదు. సో
కాపీ. సో kubectl get all హైఫన్ నేమ్ స్పేస్. ఇక నేమ్ స్పేస్ అంటే అన్ని నేమ్ స్పేసెస్ లో అని, జనరల్ గా డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ లో మనం డిప్లాయ్ చేసినా ఏం చేసినా చేస్తున్నాం, కాదంటే వేరే నేమ్ స్పేస్ లో చేయొచ్చు. సో అవి అన్ని కూడా అసలు మైక్రో కేటస్ రన్నింగ్ లేదు. సో విల్ స్టార్ట్ మైక్రో కేటస్. మైక్రో కేట్స్ స్టార్ట్ అన్నప్పుడు చూడండి. సో ఇది హెలమ్ చాట్ లో ఉంది ఈ డాక్యుమెంట్. ఓకే, చెక్ చేయండి. రైట్. సో వి గో టు Kubernetes ఇంగ్రెస్ లోకి వెళ్దాం. సో ఇంగ్రెస్ ఎండి. సో ఇంగ్రెస్ లో సో అంటే మైక్రో క్రియేటర్స్ ఆల్రెడీ చేసుంటే ఇంకా డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం, ఇంగ్రెస్ కి 2 పార్ట్స్ ఉన్నాయి అన్నాం, ఒకటేమో రిసోర్స్, ఒకటి కంట్రోలర్. సో కంట్రోలర్ ఎక్స్టర్నల్ గా మనం చేయాలి, ఎక్స్టర్నల్ గా ఇన్స్టాల్ చేయాలన్నమాట. సో ఈ మైక్రో క్రియేటర్స్ కి బిల్ట్ ఇన్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది. మైక్రో క్రియేటర్స్ కి బిల్ట్ ఇన్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది. సో చూద్దాం, చూడండి, స్టార్ట్ చేసినప్పుడు మీకు కనిపిస్తుంది. సో నౌ చెక్ మైక్రో కేట్స్ స్టేటస్. సో చూడండి, ఈ కాంపోనెంట్స్ అన్ని, ఈ ఆబ్జెక్ట్స్ అన్ని, కాంపోనెంట్స్ అన్ని ఉన్నాయి మనకి మైక్రో కేటస్. ఓకే, మాస్టర్ నోడ్ రైట్ రన్ అవుతుంది. హై అవైలబిలిటీ నో, ఇది చిన్న మనం యూజ్ చేసేది డెవ్ ఎన్విరాన్మెంట్ కి, ఆ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కి యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎనేబుల్డ్ డాష్ బోర్డ్, ఎనేబుల్డ్ క్లస్టర్, హెలమ్ చార్ట్స్ అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. ఓకే, మైక్రో కేట్స్. మినీ క్యూబ్ లో మనకి ఇలాంటివి కొన్ని ఉండవు అనమాట, యాడ్ ఆన్స్. సో అందుకని మనం మైక్రో కేట్స్ తీసుకున్నాం. సో ఇక్కడ ఇంగ్రెస్ కంట్రోలర్ ఫర్ ఎక్స్టర్నల్ యాక్సెస్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ దీంట్లోనే ఉంది. దీన్ని జస్ట్ మనం ఎనేబుల్ చేయాలి, దీన్నైనా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ కంట్రోలర్స్ ని తీసుకోవచ్చు. ఇంటర్న్ ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ కూడా ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ నుంచే డెవలప్ చేసింది, కానీ అఫీషియల్ ఇంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ కాదు. రైట్, మా అర్థం అవుతుందా? ఈ మైక్రో కేటర్స్ లో ఉన్న ఇంగ్రెస్ కంట్రోలర్ అఫీషియల్ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ ఉంది, దాని నుంచి డెవలప్ చేసింది. కానీ దీనికి దానికంటే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ దీనికి తక్కువ ఉంటాయి. ఓకే, సో దట్స్ వై ఇదైనా యూజ్ చేయొచ్చు, మన పర్పస్ టెస్టింగ్ ఇదైనా యూజ్ చేయొచ్చు, కానీ రియల్ టైంలో మనం అఫీషియల్ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, సో ఎనేబుల్ మైక్రో కేటస్ ఇంగ్రెస్ అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం, కానీ అది ఇవ్వట్లేదు. నేనేం చేస్తున్నాను, ఆల్టర్నేటివ్ వేరేది అఫీషియల్ ఎంజినిక్స్ ఇంగ్రెస్ కంట్రోలర్ తీసుకున్నాను. సో ఇది ఎలా తీసుకోవచ్చు, డైరెక్ట్ గా గిట్ హబ్ ఉంది, ఇది గిట్ హబ్ ప్లేస్ మీరు ఓపెన్ చేశారనుకోండి, ఎంజినిక్స్ అఫీషియల్ డాక్యుమెంట్, ఇదంతా కూడా YAML ఫైల్, దానికి కోడ్ రాశారు ఇంగ్రెస్ కంట్రోలర్ కోసం. మనం ఎలా అయితే డిప్లాయ్మెంట్, రెప్లికా సెట్, kubectl అప్లై -f అని ఫైల్ అని ఇచ్చి డిప్లాయ్ చేస్తుంటామో, ఇంగ్రెస్ కంట్రోలర్ కూడా అలాగే చేస్తున్నాం. ఓకే, ఎక్కడి నుంచి, డైరెక్ట్ గిట్ హబ్ నుంచి ఫైల్ అనమాట, గిట్ హబ్ నుంచి ఫైల్. సో జస్ట్ మనం kubectl అప్లై ఇంగ్రెస్ కంట్రోలర్. సో ఇంగ్రెస్ కంట్రోలర్ లో మనకి నేమ్ స్పేస్ వచ్చిందండి. ఇంతకుముందు డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఉంది, అలా కాకుండా ఈ ఇంగ్రెస్ కంట్రోలర్ వేరే నేమ్ స్పేస్ తో వచ్చింది. సో ఆ నేమ్ స్పేస్ ఏంటి, ఇంగ్రెస్ ఇంజినిక్స్ క్రియేటెడ్, ఇది వేరే నేమ్ స్పేస్ అన్నమాట. అంటే జనరల్ గా మీరు ఇప్పుడు kubectl ఇది కూడా ఒక ఆబ్జెక్టే కదా క్యూబర్నెటిస్ లో. సో kubectl గెట్ ఆల్ అన్నారు అనుకోండి, డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని వస్తాయి. డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనకి ఓన్లీ సర్వీస్ అనేది ఉంది, డిఫాల్ట్ సర్వీస్. కానీ దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాదు, ఇంగ్రెస్ ఇంజినిక్స్ నేమ్ స్పేస్ కావాలి. సో దాన్ని ఎలా చూస్తాం, kubectl
ఓకే, గెట్ ఇంగ్రెస్ కావాలి అంటున్నా. ఓకే, ఎక్కడి నుంచి డిఫాల్ట్ నేమ్ స్పేస్ కాదు, జస్ట్ మామూలుగా ఎంటర్ అని అనుకోండి, నో రిసోర్సెస్. డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో రిసోర్సెస్ ఏమీ లేవు. ఓకే, బట్ క్యూబ్సిటిఎల్ గెట్ ఇంగ్రెస్ హైఫన్ ఎన్. ఏంటి నేమ్ స్పేస్ నేమ్? ఇంగ్రెస్ హైఫన్ ఎంజినిక్స్. ఓ, రిసోర్స్ లేదా అదేంటి? సో గెట్ క్యూబ్సిటిఎల్ రైట్, హైఫన్ ఎన్ అంటే నేమ్ స్పేస్. ఇంగ్రెస్ నేమ్ స్పేస్ లో మనకి పాడ్స్ వచ్చాయి. ఆ పాడ్స్ లో ఇంగ్రెస్, ఇది ఇంగ్రెస్ కంట్రోలర్ చూడండి. ఓకే, ఇదేమో అడ్మిషన్. ఇట్లా 3 పార్ట్స్ అంటే ఇవన్నీ కంట్రోలర్ సంబంధించిన పార్ట్స్. అండ్ కంట్రోలర్ సంబంధించిన సర్వీసెస్ ఇవి రైట్. అండ్ డిప్లాయ్మెంట్, కంట్రోలర్ సంబంధించిన డిప్లాయ్మెంట్, కంట్రోలర్ సంబంధించింది రెప్లికా సెట్ అండ్ జాబ్స్. ఓకే, ఇట్లా ఇంగ్రెస్ నేమ్ స్పేస్ లో వచ్చాయి. రైట్, నా ఇంగ్రెస్ కంట్రోలర్ ని చేసేసామని. ఓకే, expose the service using ingress. సో ఇంగ్రెస్ రిసోర్స్ ని ఎక్స్పోజ్ చేయాలి. రూల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంగ్రెస్ రిసోర్స్, ఇంగ్రెస్ రిసోర్స్ లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఎక్స్పోజ్ చేయాలంటే ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాం, బట్ ఈ ఫైల్ మన దగ్గర లేదు. ఈ ఫైల్ మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న ఫైల్ చూద్దాం.